ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ రెండు వాక్యాలు కనిపిస్తున్నాయి కదా, ఏది ఇప్పుడు వాడాలను ఒకసారి చూడండి. నంబర్ 1 ఐ వెంట్ టు కాలేజ్, నంబర్ 2 ఐ కుడ్ గో టు కాలేజ్. వీటి యొక్క అర్థాలు ఏంటి? ఐ వెంట్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్ళాను, మరి ఐ కుడ్ గో టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్ళగలిగాను. మరి ఏది ఎప్పుడు వాడాలి చూడండి. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రెండో రూపంలో ఉంది. మొదటి వాక్యంలో ఐ వెంట్ ఉంది, మరి రెండో వాక్యంలోనేమో గో ఉంది. మరి వెంట్ అంటే ఏంటి? నేను వెళ్ళాను. మరి ఇక్కడ ఐ కుడ్ గో ఉంది అంటే నేను వెళ్ళగలిగాను. అంటే చూడండి, ఏదైనా సరే ఒక పని నేను జస్ట్ చేశాను అంటాను చూడండి. వెళ్ళాను, వచ్చాను, తిన్నాను, తీసుకున్నాను, ఆడాను, పాడాను, ఇలా ఒక పని సింపుల్గా నేను చేశాను అని చెప్పేటప్పుడేమో సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి. లేదు నేను ఒక పనిని చేయగలిగాను అంటాం చూడండి. నేను రాయగలిగాను, ఆడగలిగాను, పాడగలిగాను, వినగలిగాను, తినగలిగాను, ఇట్లా ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలిగాను అని చెప్పేటప్పుడు కుడ్ వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పాలి. జస్ట్ నేర్చుకున్నాను కదా, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ అనాలి. లేదు నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అని చెప్పాలి. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను సీఎంని కలిశాను అని చెప్పాలి. మరి ఐ మెట్ సీఎం అనాలా, ఐ కుడ్ మీట్ సీఎం అనాలా? ఐ మెట్ సీఎం అంటే సరిపోతుంది. మరి నేను సీఎంని కలవగలిగాను అంటే ఏమనాలి? ఐ కుడ్ మీట్ సీఎం అనాలి. ఇట్లా ఒక పని చేయగలిగాను అంటే నేను కుడ్ వాడండి. జస్ట్ ఒక పని చేశానంటే సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ.